హలో గైస్! మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆడియన్స్ అందరూ కలిసి ఫ్లాప్ చేసిన మరొక బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ఏంట్రా అంటే 'సాహసం'. 'సాహసం' మూవీ డైరెక్టెడ్ బై చంద్రశేఖర్ యేలేటి, యాక్టెడ్ బై గోపీచంద్ అండ్ తాప్సీ. ఈ మూవీ చూసిన ప్రతిసారి గూడా అది ఫెయిల్ అవ్వలే. మనమే దగ్గరుండి దాన్ని ఫెయిల్ చేయించాం అన్న ఫీలింగ్ అయితే ప్రతిసారి జనరేట్ అవుతది నాకు. ఎందుకంటే థియేటర్‌లో ఒక 2 టైమ్స్ దాకా చూసా 'సాహసం' అనే ఫిల్మ్ అప్పట్లో. ఫస్ట్ డే 'సాహసం' ఫిల్మ్ చూసినప్పుడు వెంకటేశ్వర థియేటర్‌లో ఫ్యూజులు ఎగిరిపోయాయి. అంటే ఆ కంటెంట్ ఎలా ఉంటదంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా అసలు ఆ స్క్రీన్ ప్లే గాని, ఆ రైటింగ్స్ గాని చాలా బావుంటాయి. అంటే 'చంద్రశేఖర్ యేలేటి' గారి ప్రీవియస్ ఫిల్మ్స్ చూస్తే మీరు 'అనుకోకుండా ఒకరోజు', 'ప్రయాణం', 'చెక్' ఇలాంటివన్నీ ఆయన జోనర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. చాలా డిఫరెంట్‌గా డైరెక్ట్ చేస్తారు ఫిల్మ్స్‌నైన. ఇంకా 'సాహసం' మ్యాటర్‌కొచ్చేస్తే గనక బెస్ట్ అడ్వెంచరస్ ఫిల్ము, బెస్ట్ ట్రెజర్ హంటింగ్ ఫిల్మ్ కూడా 'సాహసమే.' అంటే నేను చూసిన బెస్ట్ ట్రెజర్ హంటింగ్ ఫిల్మ్స్‌లో వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్‌లో ఉంటది 'సాహసం' ఫిల్మ్. అంటే 'సాహసం' ఫిల్మ్‌ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు ఆడియన్స్ అనేది నాకిప్పటికీ కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంటదబ్బా! ఎంత నీట్‌గా, ఎంత డీటెయిలింగ్‌గా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే 'చంద్రశేఖర్ యేలేటి' గారు. అంటే హీరో క్యారెక్టరైజేషన్ మెయిన్ అబ్బా! నాకు బాగా నచ్చింది హీరో క్యారెక్టరైజేషన్. వాడేంట్రంటే వాడు ఒకడు ఒక్క డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగే వాడి క్యారెక్టరైజేషన్. అది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అదే కన్వే చేస్తాడు హీరో. డైరెక్టర్ కూడా మనకదే కన్వే చేస్తాడు. ఏంట్రంటే నాదేంది, నాది కానిది రూ. 1,00,00,000 వద్దు. అది నాదైంది రూపాయి కూడా వదలనంటాడు. సో, అదే హీరో క్యారెక్టరైజేషన్ అనమాట. సో, అలా వెళ్తూ ఉంటాడు. చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా. అలా వెళ్తూ ఉంటాడు. వాడు లోపల స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. చాలా డబ్బు సంపాదించాలి. ఎప్పుడు ఇలాగే ఉండిపోతామా మనకి అని వాడు స్ట్రగుల్ అవుతూనే ఉంటాడు. కట్ చేస్తే వాడి ఇల్లు పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటదబ్బా! వాటర్ అది పడిపోతా పైనుంచి చాలా దారుణంగా ఉంటది. కట్ చేస్తే ఒకరోజు ఆ వాటర్ అది పడిపోతూ ఉంటే పైనుంచి ఇల్లు పగిలి ఒక మ్యాప్ ఒకటి పడతది కింద. ఆ మ్యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఒక ఖజానాకి సంబంధించిన మ్యాప్ కనపడతది. సో, వాడు దాని గురించి సెర్చ్ చేయడం మొదలుపెడతాడు. వాళ్ళ ఫాదర్‌ని అడుగుతాడు. ఏంటి ఖజానా ఎవరిదని అడిగితే సో, సమ్ ఫోటోస్ ఉంటాయక్కడ. ఫోటోస్ అని అడిగితే, "ఇది మా తాతలదిరా, ఇది మనది కాదిది, ఏదో కట్టు కథ" అంటాడు. కానీ వీడు దాన్ని సీరియస్‌గా తీసుకుంటాడు. దాని గురించి సెర్చ్ చేయడం మొదలుపెడతాడు. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతది. మూవీ ఎదరికెళ్తా ఉంటది. ఫోటోలో ఒక అమ్మవారిది కనపడుతుంది. ఆ అమ్మవారు పాకిస్తాన్‌లో ఉంటుందనమాట. యాక్చువల్‌గా మన ఇండియన్ అమ్మవారే ఆవిడ. సో, ఆ అమ్మవారికి దగ్గరే ఆ అమ్మవారి ఆలయంలోనే ఈ ఖజానాకి సంబంధించిన గుప్తనిదంతా ఉంది అని వాడికి తెలుస్తుంది. సో, వాడు ఎలా అయినా సరే ఆ పాకిస్తాన్ వెళ్ళాలి.